కాకినాడలో సిఐటియు నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలంటూ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన ఆధిపత్యం కోసం ప్రైవేటు రంగ సంస్థలతో కుమ్మక్కై విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3 బ్లాస్టింగ్ ప్లాంట్లు ఉంటాయి. ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తయారు చేసేటివి. గత సంవత్సరం ఒక బ్లాస్టింగ్ పాయింట్ ని మూసేశారు. మళ్ళీ ఈ సంవత్సరం 2వ బ్లాస్టింగ్ పాయింట్ ని కూడా మూసేశారు. దీని పర్యవసానం ఏంటంటే పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిస్తే విశాఖ స్టీల్ 73 లక్షల మెట్రిక్ టన్నుల ఐరన్ తయారు చేస్తుంది, నాణ్యమైన ఐరన్. ఒక ప్లాంట్ మూసేయడం వల్ల 43 లక్షల టన్నులకు పడిపోయింది. ఈ సంవత్సరం అది 30 లక్షలు కూడా దాటదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కుక్కని, మంచి కుక్కను, దొంగను చూసి అరుస్తున్నటువంటి ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెడితే అందరూ చంపడానికి సిద్ధపడతారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ దానంతటి దాన్నే ప్రొడక్షన్ తగ్గించుకునేలాగా మేనేజ్మెంట్ కుట్రలు చేస్తూ ఉంది. సొంత గనులు లేకపోవడం వల్ల ఇవాళ ముడి సరుకు దొరకడం కష్టంగా మారింది. అధిక ధరకు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ లో పెట్టిన పెట్టుబడి కేవలం 9,000 కోట్లు మాత్రమే. మరి తిరగేసి స్టీల్ ప్లాంట్ చెల్లించింది ఎంత అంటే 58,000 కోట్లు రాష్ట్రానికి, కేంద్రానికి పన్నుల రూపంలో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటింగ్